ఐఫై కెరీర్కి స్వాగతం. మనకైతే ఒక గుడ్ న్యూస్ అనేది తెలంగాణ ప్రభుత్వం అయితే తీసుకురాబడింది. మనము ఈనాటి న్యూస్ పేపర్లో చూసుకున్నట్లయితే అక్టోబర్లో రేషన్ కార్డుల దరఖాస్తులు అని అయితే హెడ్డింగ్ అయితే ఇచ్చారు. మనకు నిబంధనలపై త్వరలో నిర్ణయం, కేబినెట్ సబ్ కమిటీతో డిసిషన్ వెల్లడించిన మంత్రులు ఉత్తమ్, పొంగులేటి. కొత్త రేషన్ కార్డుల కోసం అక్టోబర్ నెలలో దరఖాస్తులు జారీ చేస్తామని మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు తెలిపారు. అర్హుల ఎంపిక అవసరమైన సిఫారసు చేసేందుకు ఎక్సైజ్ కేబినెట్ సబ్ కమిటీ ఇవాళ సచివాలయంలో భేటీ అయింది. చైర్మన్ ఉత్తమ్ అధ్యక్షత జరిగింది. సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మీటింగ్ అనంతరం మంత్రులు మాట్లాడుతూ నిబంధనలపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. వీలైనంత త్వరగా రేషన్ కార్డులు జారీ చేస్తామని స్పష్టం చేశారు. కాగా సబ్ కమిటీ మంత్రి ఉత్తమ్ కుమార్ చైర్మన్గా వ్యవహరిస్తుండగా మంత్రులు దామోదర నరసింహారెడ్డి, పొంగులేటి సభ్యులుగా ఉన్నారు. కొత్త రేషన్ కార్డుల కోసం అక్టోబర్ నెల ఆఖరులో దరఖాస్తులు జారీ చేస్తామని మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తెలిపారు. అలాగే ఎంపికలు అవసరాలు సిఫారసు చేసేందుకు కేబినెట్ సబ్ కేబినెట్ ఇవాళ సచివాలయంలో అయింది. చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మీటింగ్ అనంతరం మంత్రులకు మాట్లాడుతూ నిబంధనల తర్వాత నిర్ణయం తీసుకున్నారు. వీలైనంత తొందరగా రేషన్ కార్డులు జారీ చేస్తామని స్పష్టం చేశారు. కాగా సబ్ కమిటీకి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చైర్మన్గా వ్యవహారం చేస్తుండగా మంత్రులు దామోదర నరసింహారావు, పొంగులేటి సభ్యులు ఉన్నారు. అక్టోబర్లో రేషన్ కార్డులు విడుదల చేస్తామని ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చిందండి. మనకు కొత్త రేషన్ కార్డు అప్లై చేసుకునే వాళ్ళు అక్టోబర్ నెలలో వేసి చూడాలని చూస్తున్నానండి. దయచేసి మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇలాంటి న్యూస్ ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఉంటామండి. థ్యాంక్ యూ. ఐఫై కెరీర్కి ధన్యవాదములండి. థ్యాంక్ యూ వెరీ మచ్.